అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలని ఒకచోటే అమర్చేసి అట్లా ఉంచారు. ఉంచేస్తే అవి ఎప్పుడైనా బ్లాస్ట్ అవ్వచ్చు, అది ప్రమాదం అని. అందులో అణ్వాయుధాల విషయంలో అందుకని దానికి 12 రకాలైనటువంటి పార్ట్స్ ఉంటాయట. 12 పార్టుని అనుసంధానం చేస్తే ఒక బాంబు కింద తయారవుతుంది. మిస్సైల్తో కూడా కలిపితే 12 రకాలు ఇలాంటివి ఈ 12 చోట్ల పెడతారు. భారత్ పాకిస్తాన్కి సంబంధించి చాలా పక్కా సమాచారంతో ఉంది. వీటన్నిటికీ సంబంధించి 1లో ఏముంది, 2లో ఏముంది, 3లో ఏముంది, ఇవన్నిటి క్రోడీకరించేటటువంటి వ్యవస్థే ఏదైతే కైరానా దగ్గర ఉన్నటువంటి ప్రాంతం, సర్గోడా దగ్గర ఉన్నటువంటి ప్రాంతం. కొండల మీదన స్థావరాలలో వాళ్ళకి సంబంధించినటువంటి అణుబాంబులు ఉన్నాయి. సొరంగాలుగా ఒక్కో సొరంగంలో 1 సొరంగంలో 1 పార్ట్, 2 సొరంగంలో 2 పార్ట్ ఇట్లా ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి డేటాబేస్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది, సర్గోసా ఎయిర్ బేస్ దగ్గర. దాన్ని ధ్వంసం చేసింది. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఆ చిట్ట చివరి పార్ట్ ఇక్కడ ఉంటుందట. ఇది తీసుకెళ్ళి దానికి అనుసంధానిస్తే నడుస్తుంది. ఇప్పుడు అక్కడ కొట్టింది. దాని ఇంపాక్టు అదేంటి, ఆ కొండల నుంచి ఈ ఎయిర్ బేస్ దాకా అండర్ గ్రౌండ్ ఉంది. అక్కడ కొట్టేటప్పటికి ఇప్పుడు వస్తున్నది బాంబులు పేలిన ఇది కాదు, ఈ ప్లేసెస్కి సంబంధించినటువంటి లాస్ట్ పార్ట్కి సంబంధించినటువంటి పాయింట్. అదే ప్రస్తుతం రేడియేషన్కి కారణమవుతుంది. చిన్నపాటి రేడియేషన్కి ఆ ప్రాంతాలన్నిటికి ఖాళీ చేస్తున్నారు, ప్రజలందరూ అని తీసుకెళ్ళిపోతున్నారు అవతలకి. పెద్ద ఎత్తున నడుస్తుంది. అటు అమెరికా పరుగులు పెట్టాల్సి వచ్చింది, ఇటు పక్కన వీళ్ళు పరుగులు పెట్టాల్సి వచ్చింది, ఈజిప్ట్ లాంటి వాళ్ళు కూడా. కాబట్టి ఇదంతా రహస్యాలు. కొండ మీద గోల ఏంటంటే అదేదో కొలపాడు రహస్యం అన్నట్టు అంతా బయటపడుతుంది. రాబోయే రోజులు ఇంకా బయటకు వస్తాయి.